హలో ఆల్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రిఫ్రెషింగ్ హెల్దీ పొమోగ్రనేట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామా. చాలామంది చిన్నపిల్లలు పొమోగ్రనేట్ తినడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి ఇలా జ్యూస్ చేసిస్తే ఖచ్చితంగా తాగుతారండి. దానికి కావాల్సినవి నేనైతే 2 పొమోగ్రనేట్ తీసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, కాచి చల్లార్చిన పాలండి 1 గ్లాస్ ఇది, అండ్ ఐస్ క్యూబ్స్. ఇవన్నీ జ్యూసర్లో కంప్లీట్గా వేసేసి మీ స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్గా కావలిస్తే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసేసి కంప్లీట్గా కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ తీసుకోండి. అంతేనండి, చల్లని రిఫ్రెషింగ్ హెల్దీ పొమోగ్రనేట్ జ్యూస్ రెడీ. ఇలా ఇవ్వండి పిల్లలకి, ఎందుకు తాగరు, చక్కగా తాగుతారండి. మెయిన్ ఏంటంటే 10 ఇయర్స్ బిలో పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంటుంది కదండి, ఐరన్ డెఫిషియన్సీ. వాళ్ళకి ఇలా ఇస్తే చక్కగా బ్లడ్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇలా ఇవ్వండి. ఐస్ క్యూబ్స్ అయితే మన చాయిస్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా గార్నిషింగ్ చేసుకొని పొమోగ్రనేట్ పిక్కలు చూసారు కదా ఎంత బాగుందో. ఇలా ఇస్తే కంప్లీట్గా జ్యూస్ తాగేస్తారండి. ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా అస్సలు తినడానికి ఇష్టపడరు పొమోగ్రనేట్. నాకైతే అస్సలు ఇష్టం ఉంటుంది, కానీ ఇలా జ్యూస్ చేస్తే అస్సలు వదలనండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.